శనగపిండి లడ్డూలు చాలా చాలా రుచిగా ఉంటాయండి. అంటే శనగపిండితో ఏది చేసినా కూడా బాగుంటుంది అనుకోండి. అంటే మనం పకోడీలు చేసుకుంటూ ఉంటాము, రకరకాల వంటలలో వేస్తూ ఉంటాము. అలాగే శనగపిండి లడ్డూలు అనేవి కూడా చాలా చాలా ఫేమస్, అందరికీ తెలిసిందే. అది పిల్లలైతే లొట్టలు వేసుకుంటూ తింటారు. కొత్త వంట ఏం కాదు, కాకపోతే మనం అమృతం కార్యక్రమంలో భాగంగా దీన్ని ఎలా చేస్తున్నాము, ఎంత చక్కటి ఆహార పదార్థాలను వేస్ట్ చేస్తున్నామని తెలుసుకుందాం. ముందుగా శనగపిండి లడ్డూలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. శనగపిండి లడ్డూలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: జీడిపప్పు కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, శనగపిండి 1 కప్పు, బ్రౌన్ షుగర్ 1/2 కప్పు, యాలక్కుల పొడి 1/2 టేబుల్ స్పూన్. శనగపిండి లడ్డూలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. అన్ని ఇంట్లో ఉండేవే అండి. చక్కగా శనగపిండి, డ్రై ఫ్రూట్స్, పంచదార, యాలకుల పొడి, ఇవన్నీ మనందరికీ తెలిసినవే. అయితే ఇప్పుడు శనగల గురించి మాట్లాడుకోవాలి. ముఖ్యంగా నిరాహార దీక్ష చేస్తున్న వాళ్లకు, తర్వాత ఉపవాసం ఉన్న వాళ్లకు, తర్వాత మంచి ప్రోటీన్ తీసుకోవాలి అనుకున్న వాళ్లకు, వీళ్ళందరూ ఏంటి అంటే మనకు శనగలు, మొలకెత్తిన శనగలు, నల్ల శనగలు, ఇవన్నీ కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. శనగలు అనేవి మనకు అత్యధికంగా మన శరీరానికి అందించేటువంటి ప్రోటీన్ ఏదైనా ఉంది అంటే అది శనగలు. అంటే చాలా వాటిల్లో శనగలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటాయి. అలాగే ఇందులో కాల్షియం ఉంటుంది, పొటాషియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది. అలాగే మన ఒంట్లో ఉండేటువంటి కొలెస్ట్రాల్ తగ్గించడానికి కూడా శనగలు చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఎక్కువ తినకూడదండి. మళ్ళీ శనగలు ఎక్కువగా తింటే కూడా కొంతమందికి పొట్ట చాలా హెవీగా ఉబ్బరంగా అనిపించవచ్చు. అంటే అది కొంచెం గ్యాస్ లాగా వచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా కొంతమందికి, అందరికీ కూడా వర్తించవు. ఏ సూత్రం కూడా ప్రతి ఒక్కరికి అసలు వర్తించదు. అయితే శనగలు కూడా ఏంటి అంటే కొంచెమే, అంటే రోజులో మనకు పరగడుపున ఏది తీసుకున్నా కూడా, ముఖ్యంగా ప్రోటీన్ పరగడుపును తీసుకుంటే మనకి రోజులో చాలా చాలా ఎనర్జెటిక్గా ఉంటాము. మన ఒంట్లోకి ఆ ప్రోటీన్ అనేది కరెక్ట్గా వెళ్తుంది. మనకి కండ పుష్టికి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. అందుకే పిల్లలకు కూడా చాలా మంచిదని చెప్తూ ఉంటారు. అలా ఏంటంటే మనకి కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, బరువును తగ్గిస్తుంది. అంటే డైటింగ్ చేసే వాళ్లకు, బరువు తగ్గాలనుకున్న వాళ్ళకు కూడా శనగలు అనేవి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఉడకడానికి కాస్త సమయం పడుతుంది అంతే తప్ప, ఉడికిన తర్వాత మాత్రం చక్కగా అలా పోపు వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రోస్టేట్ క్యాన్సర్ని కూడా తగ్గించేటువంటి గుణాలు దీంట్లో చాలా ఉంటాయి. కాబట్టి శనగలు అనేవి ఖచ్చితంగా వారానికి 2-3 సార్లు ఏదో ఒక రూపంలో, ఇలా లడ్డూల రూపంలో అయినా, లేదా అంటే ఇలా చక్కగా ఉడకబెట్టుకొని తినే రూపంలో అయినా కూడా, లేదు అంటే మనకు దాంతో కూరలు కూడా తయారు చేసుకోవచ్చు. మీ అందరికీ తెలిసిందే కదా. అలా ఏ రూపంలో అయినా తీసుకోవడం చాలా చాలా మంచిది. మరి అటువంటి చక్కటి శనగలు, శనగపిండి వాడుతున్నాం కాబట్టి అది కూడా అదే కుటుంబానికి చెందినవే. మరి వాటితో ఈరోజు చక్కటి లడ్డూలు తయారు చేసుకోబోతున్నాం. శనగపిండి గురించి కూడా మాట్లాడుకుందాము. ముందుగా వంటలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఏం చేద్దాము, స్టవ్ వెలిగించేసుకొని కాస్త నేతిలో జీడిపప్పు, కిస్మిస్లను వేయించుకుందాం. ఇది మనకు లడ్డూ కట్టేటప్పుడు ఎప్పుడు కూడా కాస్త జీడిపప్పు చిన్న ముక్కలుగా ఉంటేనే మంచిది. ఎందుకంటే లడ్డూ కట్టేటప్పుడు అది బయటికి వచ్చి లడ్డూ విరిగిపోకుండా ఉంటుంది. ముందుగా జీడిపప్పును కచ్చా పచ్చగా దంచేసుకుందాం. సరిపోతుంది. ఇలా దంచేసుకుందాం కదా. ఇప్పుడు కాస్త నెయ్యి వేసుకుందాం. ఒకటిన్నర స్పూన్ నెయ్యి వేసుకుని ముందుగా దంచుకొని పెట్టుకున్నటువంటి జీడిపప్పు వేసి వేయించేసుకుందాం. ఇది చక్కగా పండగలకు చేసుకోవచ్చు, మా సరదాకు కూడా చేసుకుని డబ్బాలో పెట్టేసుకోవచ్చు. పిల్లలకు చాలా మంచిది. అలాగే శనగపిండి గురించి కూడా అండి, అంటే శనగల్లో ఎంతటి పౌష్టిక విలువలు ఉన్నాయో శనగపిండిలో కూడా ఇంచుమించుగా అలాగే ఉన్నాయి. శనగపిండితో ఎన్ని రకాలు చేసుకోవచ్చు అండి. అసలు మనం పకోడీలు తయారు చేసుకోవచ్చు, ఎంత రుచికరంగా ఉంటాయి చక్కగా. అంటే మనకు తక్కువ ధరలో చాలా మంచి రుచినిచ్చేటువంటిది శనగలు, మనకు శనగపిండి అనమాట. అలాగే శనగపిండి గురించి చెప్పాలి అంటే ఒంట్లో ఉండేటువంటి ఇన్సులిన్ లెవెల్స్ని బాగా తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఎందుకంటే ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి గుండె ఆరోగ్యానికి చాలా బాగా మేలు చేస్తూ ఉంటుంది. అలాగే ఇందులో విటమిన్ B6 కూడా ఉంటుంది. విటమిన్ B6 ఉంటుంది, ఈజీగా జీర్ణం అవుతుంది. ఇలా మనకు శనగపిండి లడ్డూలు శనగపిండితో ఏది చేసుకున్నా కూడా మంచిది. కాకపోతే శనగపిండితో కొంతమంది పకోడీలు కొంచెం మళ్ళీ ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా ఉబ్బరంగా అనిపించి, హెవీగా అనిపించి, అలా అవ్వకుండా మనం కాస్త వాము తర్వాత తినడం కానీ, లేదంటే పకోడీలో వేసుకోవడం కానీ చేస్తే కూడా మనకు ఆ ఇబ్బందులు ఖచ్చితంగా రావు. ఒకసారి జీడిపప్పును వేయించేసుకుందాము. జీడిపప్పు కాస్త వేగిన తర్వాత కిస్మిస్ కూడా వేయించేసుకుందాం. మనకు డ్రై ఫ్రూట్స్ లేనిదే లడ్డూలకు అర్థం లేదు కదా. అయితే పిల్లలకు మాత్రం ఇది చాలా బాగా నచ్చుతుందండి.
చాలా సులువుగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు స్వీట్లు అంటే చాలా పెద్ద ప్రాసెస్లో, కొన్ని బాగా ఎక్కువ ప్రాసెస్లో ఉంటాయి, మైసూర్ పాకులు ఇలాంటివన్నీ. అంటే దానికంటూ ఒక టైము, ఒక శ్రమ బాగా తిప్పుతూ ఉండాలి కదా అలా. కానీ ఇవన్నీ చాలా సులభంగా అయిపోయేవే. అంటే మినప లడ్డు కానివ్వండి, లేకపోతే ఇలా శనగపిండి లడ్డూలు చాలా త్వరగా అయిపోతూ ఉంటాయి. కాబట్టి మనకి ఎక్కువ శ్రమ అనిపించదు, చేయడానికి ఒక ఉత్సాహం కూడా వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ బిజీ లైఫ్లో అందరూ కూడా తిరుగుతూ ఉంటారు, బయట ట్రాఫిక్లోంచి ఇంటికి వస్తూ ఉంటారు. ఓపిక అనేది ప్రతిరోజు అదే సమానంగా ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ఇటువంటి ఈజీ స్వీట్స్ చేసుకుంటే చాలా మంచిదన్నమాట. ఇలా డ్రై ఫ్రూట్స్ని వేయించేసుకున్నాం కాబట్టి ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఆ తర్వాత ఇదే నేతిలో 1 కప్పు శనగపిండి, అంటే మనకి ఎంత కావాల్సింటే అంత శనగపిండిని చక్కగా వేసేసుకొని వేయించేసుకుందాం, సరిపోతుంది. అలాగే మనకు శనగపిండి పెద్ద పేగు క్యాన్సర్ నుంచి కూడా నివారించడానికి చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. అంటే మనకు కాలేయం అనేది చక్కగా ఉండాలి అంటే, కాలేయం యొక్క ఆరోగ్యం బాగుండాలి అంటే కూడా మనకు శనగపిండి అనేది ఇందులో ఉండే గుణాలు చాలా బాగా పనిచేస్తూ ఉంటాయి. దేవుడు సృష్టించిన ప్రతి ఒక్క పదార్థంలో కూడా ఏదో ఒక మంచి ఉంటుంది. అది ఎక్కువ తినేయడం వల్ల అప్పుడప్పుడు దానివల్ల కలిగే ఇబ్బందులు ఉంటాయి. అందుకు మనం దాన్నే వదిలేస్తూ ఉంటాం. అలా కాకుండా ఏదైనా సరైన మోతాదులో తీసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు. అలాగే కొంతమందికి బ్లడ్ తక్కువగా ఉంటుంది కదా, రక్తహీనతతో ఇబ్బంది పడుతున్న వారికి కూడా మనకి శనగపిండి అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఏదైనా రోజు తీసుకోకూడదు, వారానికి 2 సార్లు లేదా 3 సార్లు. అలాగే ఇక ఆడవాళ్ళ గురించి చెప్పాలి అంటే దీని ఒక ఫేస్ ప్యాక్ లాగా కూడా చక్కగా ఉపయోగించుకుంటూ ఉంటారు. అంటే బయటికి వెళ్ళి రకరకాల ఫేషియల్లు అవి చేసుకోలేని సమయంలో చక్కగా శనగపిండిలో కొంచెం పాలు వేసుకొని, కాస్త తేనె వేసుకొని, లేదా పాల మీగడ వేసుకొని, అందులో కాస్త బియ్యపిండి కూడా కలుపుకోవచ్చు తెలుసా, కాస్త వరిపిండి కూడా కలిపేసుకొని ఒక చిన్న ప్యాక్ లాగా తయారు చేసేసుకొని నీట్గా ఇలా అప్లై చేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఎండిపోయిన తర్వాత కడుక్కున్నామంటే బాగుంటుంది. ఎందుకంటే పిల్లలకు కూడా శనగపిండితో చక్కగా పట్టించి స్నానం చేస్తూ ఉంటారు చిన్నప్పుడు, పసిపిల్లలకు. ఎందుకు పెద్ద పిల్లలైనా కూడా పెద్దవాళ్ళైనా కూడా చక్కగా ఇప్పటికీ చాలా నిక్కచ్చిగా శనగపిండితో స్నానం చేసేవాళ్ళు చాలామందే ఉంటారు. కాకపోతే మనకు నాణ్యమైన శనగపిండి అంటే స్నానం చేయడానికి పట్టిస్తారు అదే పనిగా, అదైతే ఇంకా చాలా చాలా బాగుంటుంది. అంటే ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయన్నమాట, చర్మ సౌందర్యానికి, ఒంటి ఆరోగ్యానికి. ఇలా ఇది వేగిపోయిందండి, ఎక్కువ కూడా వేగాల్సిన అవసరం లేదు, కొంచెం చక్కటి వాసన మనకు అర్థమైపోతుంది వేయిస్తుంటేనే. దీంట్లో మనం కాస్త పంచదార వేసుకుందాం, దీనికి తగ్గట్టుగా పంచదార. మనకి కొంచెం తీపి ఎక్కువగా కావాలి అంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. మామూలుగా అంటే కొంతమందికి మరీ ఎక్కువగా ఉంటే వెగటులాగా అనిపిస్తుంది, కాబట్టి మీడియంగా ఉండాలి అంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు. నేను బ్రౌన్ షుగర్ వాడుతున్నాను. అందరు కూడా సాధ్యమైనంత వరకు బ్రౌన్ షుగర్ తెప్పించుకునే ప్రయత్నం చేయండి. తెల్లటి పంచదార అనేది ఆపేస్తేనే మంచిది. ఇలా చక్కగా పంచదార కూడా కలిసిపోయింది. ఇందులో 1 లేదా 2 స్పూన్లు నెయ్యి వేసుకోవచ్చు. అంటే మీరు ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత అందులో కూడా వేసి కలుపుకోవచ్చు, లేదు అంటే ఇందులో కూడా వేసుకొని కలుపుకోవచ్చు. మనకి ఇందులో ఎంత వేసినా కూడా మళ్ళీ మనం ఒక బౌల్లోకి తీసుకున్నాక అందులో కూడా వేసుకోవాల్సి ఉంటుంది. అయితే స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఇప్పుడు కాస్త యాలకుల పొడి వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాము. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కగా మనం పంచదార వేసేసుకున్నాము. ఇందులో మళ్ళీ నెయ్యి వేసుకోవాలని చెప్పాను కదా, నెయ్యి ఇందులో ఉన్నప్పటికీ కూడా ఇది కొంచెం చల్లారిన తర్వాత కాస్త, అంటే మరీ ఎక్కువ చల్లారకూడదు, కాస్త నెయ్యి రాసుకుంటూ ఇలా మనకు ఉండలు కట్టుకోవడానికి సులువుగా ఉండాలన్నమాట. మనము శనగపిండిని వేయించేసుకున్నాము, అందులో పంచదార వేసేసుకున్నాము, యాలకుల పొడి వేసుకున్నాము, కాస్త నెయ్యి వేసుకుని దించుకున్నాము. ఇప్పుడు చూడండి ఒకసారి
మనము ముందుగా వేయించుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఒకసారి ఇందులో వేసేసుకుందాము. ఒకసారి కలిపేసుకుందాం. మీకు ఇందులో వేసుకున్నాక కాస్త కాచిన నెయ్యి చేతికి రాసుకొని ఇలా చక్కగా ఉండలు కట్టేసుకోవచ్చు. వేడి మీద అయితే కరెక్ట్గా వస్తాయి అన్నమాట. డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి కాబట్టి చాలా మంచి. చూసారా, అంటే వేగిన తర్వాత మనకి శనగపిండి రంగంతా కూడా మారిపోయింది. ఇలా చక్కగా వేడి వేడిగా ఉన్నప్పుడు చేసుకుంటే బాగుంటుంది. ఇలా ఇప్పుడు వేసవి కాలం కాబట్టి పిల్లలందరూ ఇంట్లోనే ఉంటారు. ఆడి 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 వాళ్ళకి ఆకలేస్తూ ఉంటుంది. ఆకలేసినప్పుడు మనం ఎప్పుడూ కూడా చక్కటి ఆరోగ్యకరమైన ఆహారం వాళ్ళకి అందించడానికి ప్రయత్నించాలి. వాళ్ళకి 12 ఏళ్ల వయసు వరకు కూడా వాళ్ళు తీసుకున్న ఫుడ్ బట్టే వాళ్ళకి ఇన్ ద ఫ్యూచర్ వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్ అనేది, వాళ్ళ బలము, ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు అసలే మనకు ఉన్నటువంటి ఫుడ్లో ఎంతవరకు నాణ్యత ఉందనేది ఎవరూ చెప్పలేరు, ఎవరు చెప్పలేని విషయం. మరి అందులో మనము సాధ్యమైనంత వరకు చక్కటి ఆహారం అందించాలనేది మనం ఆలోచించాలి, ముఖ్యంగా పిల్లలకండి. ఇలా చక్కగా ఉండలు చేసేసుకుని పెట్టేసుకుందాం. ఒక చిట్టి లడ్డు నేను తయారు చేసేసుకుంటాను. కొంచెం పిండి మిగిలింది కాబట్టి కాస్త ఒక చిట్టి లడ్డూని నా టేస్టింగ్ కోసం మధ్యలో పెట్టేసుకుంటాను. ఇలా చక్కగా శనగపిండి లడ్డూలు తయారు చేసేసుకున్నాము. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. శనగపిండి లడ్డూలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: జీడిపప్పు కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, శనగపిండి 1 కప్పు, బ్రౌన్ షుగర్ 1/2 కప్పు, యాలక్కుల పొడి 1/2 టేబుల్ స్పూన్. శనగపిండి లడ్డూలు తయారు చేసుకునే విధానం: ముందుగా చిన్న రోట్లో జీడిపప్పు వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాండీలో నెయ్యి వేసి కరిగిన తర్వాత దంచుకున్నటువంటి జీడిపప్పు, కిస్మిస్లను వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే బాండీలో శనగపిండి వేసి కొద్దిసేపు వేయించుకోవాలి. ఇప్పుడు అందులో బ్రౌన్ షుగర్, కాస్త నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. చివరిగా కాస్త యాలకుల పొడి వేసి ఆ మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టి చల్లార్చాలి. ఇప్పుడు చల్లార్చిన శనగపిండి మిశ్రమాన్ని ముందుగా వేయించుకొని పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్లను కలుపుకొని తర్వాత చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని చిన్న చిన్న ఉండల్లాగా చుట్టుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే శనగపిండి లడ్డూలు రెడీ.